ముంబై శివార్లలోని భివాండిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గొడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇదే ప్రాంతంలో 3 రోజుల క్రితం కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. లేదంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని పోలీసులు అంటున్నారు. नाही, आज सकाळी त्यांच्याकडे मी मालक देडी आहे त्यांच्याशी बोललो. त्यांना याची कल्पना नाही की त्यांचा जो मॅनेजर आहे त्याला काहीतरी थोडासा त्रास होता हृदयक्रियामध्ये, त्यामुळे त्याला हॉस्पिटलमध्ये नेण्यात आल्याचे त्यांनी सांगितलं. परंतु आतमध्ये तरी पण साधारणतः सकाळी 13-14 महिला आल्या होत्या कामावर असं समजते. रेसिडेन्स किंवा काय ते अजूनपर्यंत समजलेलं नाही. परंतु सकाळी नेहमी येतात आणि संध्याकाळी ते बंद करतात कारखाना असं समजलेलं आहे. आप यहाँ पे काम कर लेडीज जेंट्स नहीं, बहुत जेंट्स लेके लेकिन लेडीज लेग इस बस्ती थे 3 लेडीज अंदर ही है, सब बाकी सब बाहर आ गए। बाहर आ गए। 3 लेडीज अंदर ही रह गए। 3 लेडीज अंदर ही रह गए। क्या काम होता था यहाँ पे? काम मशीन पे काम करते थे, मनी के डायमंड वो वाला डायमंड निकालते थे, उस पे आग लग गई। ముంబై శివార్లలోని భివాండిలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గొడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇదే ప్రాంతంలో 3 రోజుల క్రితం కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం కావడంతో గొడౌన్లో చాలా తక్కువ మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. లేదంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలోని భివాండిలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గొడౌన్లో మంటలు చెలరేగాయి. పొగ కమ్మేసింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇదే ప్రాంతంలో 3 రోజుల క్రితం కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం కావడంతో గొడౌన్లో చాలా తక్కువ మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. లేదంటే ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉండేదని పోలీసులు అంటున్నారు. पत्रकार है। जी सर। మనం చూస్తున్న దృశ్యాలు ముంబై శివార్లలోని భివాండిలో భారీగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా మంటలు వ్యాపించాయి, పొగ ఆ ప్రాంతాన్నంతా ఎలా కమ్మేసింది అనే దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక ప్లాస్టిక్ గొడౌన్లో ఈ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఇదే ప్రాంతంలో 3 రోజుల క్రితం కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు ఆదివారం కావడంతో గొడౌన్లో
చాలా తక్కువ మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. లేదంటే ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు.